హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము వీడియోలో అసలు మీ పర్సన్ ప్రజెంట్ మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే చూద్దాము. సో ఈ ప్రతి ఒక్క పర్సన్కి అవతల పర్సన్ నుంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. సో అలాంటి టైంలో మీ పర్సన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ గురించి అని చెప్పేసి తెలిస్తే దానివల్ల మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఇంకో కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి, మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిస్టర్బెన్సెస్ తగ్గడానికి యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది. సో ప్రజెంట్ మీ పర్సన్ ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టు, అంటే ఆ పర్సన్ మెంటాలిటీకి తగ్గట్టు ఆ పర్సన్ ప్రజెంట్ మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు నన్ను అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు మేము టారో రీడింగే నేర్చుకుంటామని అనుకున్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో. ఓకే, సో ఇది కలెక్టివ్ రీడింగ్. అందరికీ అన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వకపోవచ్చు. మీ సిచ్యువేషన్కి తగ్గట్టు కొన్ని మెసేజెస్ రెజనేట్ అవ్వచ్చు, లేదు అంటే కొందరికి అన్ని మెసేజెస్ కూడా రెజనేట్ అవ్వచ్చు. ఎందుకు అనంటే వీడియో చూస్తున్న టైంలో మీ ఎనర్జీస్ ఎంతవరకు కనెక్ట్ అయ్యాయి వీడియోకి అనే దాన్ని బట్టి ఈ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది. సో మీకు కనెక్ట్ అయిన మెసేజెస్ మాత్రమే తీసుకోండి, మీకు రెజనేట్ అవ్వని మెసేజెస్ వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి వదిలేసేయండి. ఓకే, సో చూద్దాము ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది అయితే. సో ఇది జెండర్ బేస్డ్ రీడింగ్ కాదు, ఏ జెండర్ వాళ్ళైనా చూడొచ్చు. అండ్ ఇది ఓన్లీ నో కాంటాక్ట్ వాళ్ళకే అని కాదు, క్రష్ కోసమైనా చూడొచ్చు, మీ పర్సన్స్ స్పౌస్ కోసమైనా చూడొచ్చు. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్. మీకు ఈ వీడియో ఎప్పుడు మీ ముందుకు వచ్చింది, మీరు ఈ వీడియో ఎప్పుడు చూస్తున్నారు అంటే ఆ టైంలో మీ పర్సన్ ఎక్స్పెక్టేషన్స్ మీ మీద. ఓకే, Chariot, okay. Two of Cups, okay. Four of Swords, okay. Nine of Pentacles, okay. The Tower, okay. Strength, okay. కార్డ్స్ అన్నీ కరెక్ట్గా కనిపిస్తున్నాయి కదా? ఎస్, వన్ సెకండ్. ఎస్, సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఏముందంటే 4 ఆఫ్ పెంటకిల్స్. సో యాక్చువల్లీ ఈ పర్సన్ పూల్ కూడా ఉంది. సో ఈ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ని అయితే మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే మీ కనెక్షన్లో న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలి అని అంటే ఆ పర్సన్కి అయితలేదన్నమాట. అంటే మేబీ ఆ పర్సన్ బిహేవ్ చేసిన విధానం కావచ్చు, గిల్టీగా ఫీల్ అవ్వడము, వీటన్నిటి వల్ల మిమ్మల్ని హర్ట్ చేశాననే ఫీలింగ్, వీటన్నిటి వల్ల ఆ పర్సన్కి ఏంటంటే మీ దగ్గరికి రావాలి, యాక్షన్ తీసుకోవాలంటే ఒక టైప్ ఆఫ్ హెజిటేషన్ అనమాట. మీరు ఏమంటారో, మీరు ఎలా ట్రీట్ చేస్తారో ఆ పర్సన్ని, మీరు అసలు ఫస్ట్ ఈ కనెక్షన్ కావాలనుకుంటున్నారా లేదా, సో ఏ రీజన్స్ అన్నా కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, థర్డ్ పార్టీ కావచ్చు, ఏ రీజన్స్ అన్నా కానివ్వండి, ఆ పర్సన్ మీ దగ్గరకు వస్తే మీరు ఎలా చూస్తారో అని చెప్పేసి ఆ పర్సన్కి కొంచెం హెజిటేషన్ ఉంది. అందుకే ప్రజెంట్ అయితే ఈ పర్సన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మీ నుండి ఒక యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ మీరు వెళ్ళి ఆ పర్సన్ తోటి మాట్లాడారనుకోండి, తర్వాత ఆ పర్సన్ మంచిగా మాట్లాడతారనమాట. అంటే ఈ పర్సన్కి మంచిగా మాట్లాడాలని ఉంది, మీతోటి రిలేషన్ మంచిగా చేసుకోవాలని చెప్పేసి ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ పర్సన్ ఫస్ట్ యాక్షన్ తీసుకుంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో, మీరు ఎలా చూస్తారో, అసలు మీరేమనుకుంటున్నారు ఇవన్నీ తెలియదు. కాబట్టి ఈ పర్సన్కి జస్ట్ మీరు ఒక్క మెసేజ్ కానీ లేకపోతే ఒకసారి మాట్లాడడం కానీ చేస్తే దాని తర్వాత ఆ పర్సన్ ఓపెన్ అప్ అవుతారనమాట. ఓపెన్ అప్ అయ్యి మీతోటి మంచిగా ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఇదేంటి అంటే ఇంకొకటి పాస్ట్ ఎనర్జీస్ని కూడా చూపిస్తుంది. అంటే అఫ్కోర్స్ నేను ఇందాక చెప్పాను కదా, మేబీ ఆ పర్సన్ ఏమన్నా ఆ పర్సన్ వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చి ఉండొచ్చు రిలేషన్లో. నాకు ఇక్కడ మీ వల్ల రాలేదని చెప్పేసి అన్నాను, కానీ మీకంటే కూడా ఎక్కువ కొంచెం ఆ పర్సన్ వల్ల వచ్చాయి అన్నట్టయితే నాకు ఇక్కడ అనిపిస్తుంది. అంటే
ఇద్దరిది తప్పు ఉంటుంది, ఒక్కరిదే ఉంటుంది అని చెప్పేసి నేను ఎప్పుడు చెప్పను. మేబీ మీది ఒక 30% ఉంటే మీ పర్సన్ ఒక 70% కానీ, లేకపోతే మీది 40 అంటే మీ పర్సన్ 60 కానీ. సో అలా అంటే కంపేర్ చేస్తే మీకంటే కూడా కొంచెం ఆ పర్సన్ది ఎక్కువ ఉందన్నట్టు, ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేశారన్నట్టు అయితే నాకు కనిపిస్తుంది ఇక్కడ. అందుకే ఈ పర్సన్ ఏంటి అంటే మీ నుండి ఒక చిన్న యాక్షన్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దట్ ఆ పర్సన్ ఇంకా మీరు మాట్లాడిన తర్వాత ఎక్కువ ఓపెన్ అప్ అవ్వడము, ఎక్కువ మాట్లాడడము, తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం, ఇవన్నీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే మీ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ కనెక్షన్లో. అంటే ఈ పర్సన్ ఇప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ మీరు పాస్ట్లో ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు అంత ఇవ్వలేరేమో అన్నట్టు ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో ఈ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కనెక్షన్లో. సో దట్ ఆ పర్సన్ ఎంతైతే ఇప్పుడు ప్రజెంట్ ఎఫర్ట్స్ పెడతారో ఈ కనెక్షన్లో, ఎంతైతే మీకు ఇస్తారో మీరు కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు. అంటే ఏంటి అని అంటే మేబీ మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ వల్ల మీరేంటి అని అంటే 4 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీలో ఉన్నారు అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే మీరు కనెక్షన్ చాలా చాలా హర్ట్ చేసింది నన్ను, ఈ కనెక్షన్ కాదు ప్రజెంట్ నా కెరీర్ ఇంపార్టెంట్ అన్నట్టు ఇలా అనుకుంటున్నా కూడా ఈ పర్సన్ ఏంటి అని అంటే ఓకే కెరీర్ ఇంపార్టెంట్, మీరు కెరీర్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నారు, ఓకే, బట్ కాకపోతే మీరు ఈ కనెక్షన్లో కూడా ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు. సో ఇక్కడ టవర్ కార్డ్ ఏంటి అని అంటే మీ రిలేషన్లో ఉన్న ఇన్స్టెబిలిటీ అనమాట. అంటే లైక్ ఇది ఇన్స్టెబిలిటీ టవర్ కార్డ్ ఎప్పుడు వస్తుంది రిలేషన్లో అని అంటే ఆ రిలేషన్లో ఏమన్నా డిస్టర్బెన్సెస్ డివైన్ ఇంటర్వెన్షన్ తోటి అయినప్పుడు ఈ టవర్ మూమెంట్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు మనకు బిల్డింగ్ కట్టాలంటే పునాదులు స్ట్రాంగ్గా ఉండాలి కదా. సో అలా మీ కనెక్షన్లో స్ట్రాంగ్ పునాది అనేది లేకపోతే ఆ కనెక్షన్ కొలాప్స్ అయిపోయి మళ్ళీ కొత్త కనెక్షన్ రావడం ఇలాంటివన్నీ జరుగుతుంది అనమాట. సో మీ కనెక్షన్లో స్టెబిలిటీ అయితే ఈ పర్సన్ కావాలనుకుంటున్నారు. అంటే మేబీ మీకు ఇన్ని రోజుల నుంచి ఏమన్నా దాచిపెట్టి ఉంటే ఆ పర్సన్ సీక్రెట్స్ చెప్పడం కానీ, సో ఇలాంటివన్నీ అనమాట. ఇంకొకటి ఈ కనెక్షన్లో మీరు స్ట్రెంగ్త్ అయితే గెయిన్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే ఓన్లీ కనెక్షన్ వరకు మాత్రమే. నార్మల్గా అయితే మీరు కెరీర్ విషయంలోనూ మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, అన్నీ ఓకే, కానీ ఈ కనెక్షన్ విషయంకి వచ్చేసరికి కదా మీరు చాలా హర్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎఫర్ట్స్ తీసుకోవడానికి రెడీగా లేరు కాబట్టి ఇందులో స్ట్రెంగ్త్ అయితే కావాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. మేబీ మీ పర్సన్కి కొంచెం టైం పట్టినా ఆ పర్సన్ మీరు వెయిట్ చేయాలి అన్నట్టు అనుకుంటున్నారు. అంటే లైక్ ఏ సిచ్యువేషన్ వల్లనైనా కానివ్వండి. సో ఆ మెసేజ్ కూడా నాకు వస్తుంది. సో ఇంకా క్లారిటీగా చూద్దాం. ప్రజెంట్ అయితే ఈ కార్డ్స్ నుంచి ఈ మెసేజెస్ వచ్చాయి. అండ్ 4 ఆఫ్ పెంటకిల్స్ ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే మీ పర్సన్ గురించి మీరు కొంచెం పొసెసివ్గా ఉండాలి అన్నట్టయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అంటే పాస్ట్లో మీరు ఏమన్నా పొసెసివ్గా ఉన్నారనుకోండి, అంటే నెగిటివ్గా కాదు, వేరే వాళ్ళకి కొంచెం ఎక్కువ మాట్లాడడం, మీ ముందు కావాలనే కొంతవరకు చేస్తూ ఉంటారు కదా, మిమ్మల్ని పొసెసివ్గా జెలసీగా ఫీల్ చేయాలి అని చెప్పేసి అలాంటి ఎనర్జీ మీ పర్సన్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే దానివల్ల మీకు ఆ పర్సన్ అంటే మీకు ఎంత ఇష్టమో అనేది ఆ పర్సన్కి తెలుస్తుంది. సో దానికైతే ఖచ్చితంగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అఫ్కోర్స్ న్యూ బిగినింగ్ అయితే ఒక యాక్షన్ అయితే మీ నుండి అయితే స్టార్ట్ చేయాలి అని మీరు చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఖచ్చితంగా అయితే అనుకుంటున్నారు. అది కూడా ఈ పర్సన్ చేయడానికి ఈ పర్సన్కి ఇష్టం లేదు అని కాదు, కానీ మీరు ఎలా ట్రీట్ చేస్తారో, మళ్ళీ ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందో రిలేషన్లో ఉన్నది అన్ని కూడా ఇంకా ఖరాబ్ చేసుకుంటామో ఏమో అని చెప్పేసి కొంచెం భయం అన్నమాట. అంతేగాని ఇంకొకటి ఏం కాదు. అంటే లైక్ కొంతమంది అనుకుంటారు కదా ఈగో ఇలాంటివన్నీ. సో ఈ పర్సన్కి ఈగో నుంచి అయితే మీరు నుంచి యాక్షన్ కావాలి అని చెప్పేసి అయితే అనుకోవట్లేదు. మీ పర్సన్ మీరు ఎలా ఫీల్ అవుతారు, మీరు ఈ హర్ట్ అయిన సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి మేబీ మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఆ పర్సన్ వచ్చి మాట్లాడినా మీరు మాట్లాడతారో లేదో, లేదనుకోండి ఏదన్నా లైక్ ఆఫర్ ఇచ్చినా కూడా మీరు ఆఫర్ తీసుకుంటారో లేదో అని ఇలాంటి ఎనర్జీస్ వల్ల ఆ పర్సన్ అదే భయాల వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వకుండా మీ నుంచి ఒక కాంటాక్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంతేగాని ఈగో అయితే కాదు. ఓకే, కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే, ద లవర్స్. వావ్, హై ప్రిస్టర్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో డెఫినెట్గా ఈ పర్సన్ అయితే మీ కనెక్షన్లో వేరే వాళ్ళ మాటలు మీరు వినకుండా ఈ కనెక్షన్ ఒక ప్యాసినేటెడ్గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే హై ప్రిస్టర్స్ కానివ్వండి, ఇక్కడ కింగ్ ఆఫ్ వాండ్స్ కానివ్వండి,
క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ కానివ్వండి, అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అఫ్ కోర్స్ ఇది మ్యారేజ్ కార్డు. సో క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఇవన్నీ ఏంటి అని అంటే ఎనర్జీస్, స్ట్రాంగ్ ఎనర్జీస్ అనమాట. అంటే మీరు ఈ కనెక్షన్లో వేరే వాళ్ళ మాటలు వినకుండా, ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా, లైక్ ఈ పర్సన్ నిన్ను ఇంత హర్ట్ చేశారు కదా, ఈ పర్సన్ నీకు వాల్యూ ఇవ్వట్లేదు కదా, నువ్వెందుకు ఇస్తున్నావు, సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ ఎనర్జీస్ అన్నీ కూడా మీరు మీ దగ్గరికి రానివ్వకూడదు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్ ఏంటి అంటే చాలా చాలా స్ట్రాంగ్ ఎనర్జీ అనమాట. ఈ కింగ్ ఎవరు చెప్పినా వినరు, ప్యాషనేట్గా ఉంటారు. ఈ పర్సన్ చేయాలనుకున్న వర్క్ మాత్రమే చేస్తారనమాట. అంటే మీకేమనిపిస్తుంది అనేది మీరు చెయ్యాలి అన్నట్టయితే ఈ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు. అండ్ అంతేకాదు ఇక్కడ హై ప్రిస్టర్స్ కూడా ఏంటి అంటే వేరే వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వరనమాట. ఎమోషనల్గా బ్యాలెన్స్గా ఉంటారు, కరెక్ట్ డెసిషన్ తీసుకుంటారు. ఈ కనెక్షన్ గురించి మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఇలా ఉండాలని చెప్పేసి. అఫ్ కోర్స్ లవర్స్ కార్డ్ తోటి ఖచ్చితంగా మీ పర్సన్ మీ నుండి లవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అందులో అయితే నో డౌట్. సో అంటే ఏంటంటే లవర్స్ ఎనర్జీ చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ. ప్రీవియస్గా మీరు ఎంత అన్కండిషనల్ లవ్ ఇచ్చారో ఇప్పుడు కూడా అలానే ఇవ్వాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే మేబీ పాస్ట్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్లనో లేకపోతే మీరు హర్ట్ అవ్వడం వల్లనో సంథింగ్ ఏదో రీజన్ కావచ్చు, దానివల్ల మీరు సరిగ్గా లవ్ చూపించకుండా ఉంటే ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆ లవ్ మళ్ళీ కావాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు. 2 ఆఫ్ కప్స్. సో చూడండి లవర్స్ కార్డ్ వచ్చింది, 2 ఆఫ్ కప్స్, మళ్ళీ 2 ఆఫ్ కప్స్ వచ్చింది. ఎంత స్ట్రాంగ్గా ఉంది చూడండి. సోల్మేట్ కనెక్షన్ ఇవి. టాక్సిక్ రిలేషన్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది రెజనేట్ అవ్వదు, నేను మళ్ళీ చెప్తున్నాను. చారియట్ అగైన్ సేమ్ యాక్షన్ అయితే కావాలి మీ దగ్గర నుంచి, ఒక చిన్న స్టార్ట్ ఏదో ఒకటి. 10 ఆఫ్ స్వర్డ్స్ అంటే మీరు నెగిటివ్గా ఆలోచించకండి ఈ కనెక్షన్ గురించి. ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు అనుకోండి, మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే ఈ కనెక్షన్ ఇంకా ఎండ్ అవ్వలేదు, మనం కూర్చొని సార్ట్ అవుట్ చేసుకోవచ్చు, ఒక హోప్ ఉంది కనెక్షన్లో అన్నట్టు అనుకోవాలి మీరు అని చెప్పి ఈ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి మీరు ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది, ఇంకేం లేదు, ఇంకేం చేయలేము ఈ కనెక్షన్లో, ఇంకా ఈ పర్సన్కి నాకు రీయూనియన్ ఉండదు అని చెప్పేసి, అంటే లైక్ ఇద్దరి మధ్యలో మంచిగా ఉండదు, అంత కొలాప్స్ అయిపోయింది అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటే ఆ ఎనర్జీ నుంచి బయటికి రావాలని చెప్పేసి ఖచ్చితంగా మీ పర్సన్ అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ చారియట్ ఒక చిన్న టైప్ ఆఫ్ యాక్షన్. సో సోల్మేట్ కార్డ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ అని చెప్పాను కదా, 2 ఆఫ్ కప్స్ సేమ్ కార్డే వచ్చింది. సో స్పెసిఫిక్గా మెసేజెస్ ఏం లేదు, సేమ్ మెసేజెసే. సో 2 ఆఫ్ కప్స్ కార్డ్స్ తోటి ఈక్వల్ గివ్ అండ్ టేక్. జస్ట్ ఇక్కడ చూస్తే ఈ పర్సన్ ఈ అమ్మాయి ఇద్దరు ఈక్వల్గా ఇచ్చుకుంటున్నారు చూడండి కప్స్. సో అంటే లైక్ ఏంటి అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్. మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టాలనుకుంటున్నారో మీరు కూడా అంతే ఎఫర్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ అంతేకాదు ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా అనుకుంటున్నారు. బట్ చెప్పాను కదా, ఫస్ట్ ఒక చిన్న మెసేజ్ మీ నుండి వెళ్ళింది అనుకోండి, సో ఆ పర్సన్ అప్పుడు తర్వాత ఇంకా ఎక్కువ ఇస్తారనమాట. సో డెవిల్ కార్డు, వావ్. 5 ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ సోర్డ్స్. సో ఇక్కడ ఏంటి అని అంటే నేను ఇందాక చెప్పాను కదా మీరు వేరే వాళ్ళ మాటలు వినకూడదు అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఆ పర్సన్ తోటి మీరు గొడవలు పడద్దు అన్నట్టయితే అనుకుంటున్నారు. అది కూడా వేరే వాళ్ళ మాటలు వినడం వల్లనే ఇది, అందులో అయితే నో డౌట్. అంటే ఏంటంటే ఆ పర్సన్ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ఆ పర్సన్ తోటి గొడవలు పడకుండా కూర్చొని మాట్లాడుకొని డెసిషన్స్ అయితే తీసుకోవాలన్నట్టయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. అండ్ అంతేకాదు ఇక్కడ చూస్తే డెవిల్ కార్డ్ వచ్చింది, థర్డ్ పార్టీ అయితే ఖచ్చితంగా ఉంది మీ రిలేషన్లో అని చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ సైడ్ నుంచి థర్డ్ పార్టీ ఉందనుకోండి, ఆ పాస్ట్ ఎనర్జీని అంతా వదిలేసి ఆ థర్డ్ పార్టీ గురించి మాట్లాడకూడదు, ఆ థర్డ్ పార్టీ వల్ల మీకు గొడవలు వస్తున్నాయి అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో అలా థర్డ్ పార్టీ వల్ల మీరు గొడవలు పడకూడదు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. అంటే మేబీ కొన్నిసార్లు ఏమనిపిస్తుంటుంది అంటే అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఏం లేకపోయినా మీరు ఏదో ఉందని చెప్పేసి ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు చూడండి. సో అలాంటి ఎనర్జీ చూపిస్తుంది. మేబీ మీరు అలా అనుకోకపోయినా కూడా ఆ పర్సన్ అయితే ఖచ్చితంగా అలానే అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీరు గొడవలు పడేంతగా ఇక్కడ థర్డ్ పార్టీ ఏం లేదు అన్నట్టు ఈ పర్సన్ అనుకుంటున్నారు. అందుకే చెప్తున్నారు, అంటే లైక్ థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరికి గొడవలు రాకూడదు, మీరు ఆ పర్సన్ తోటి గొడవ పడకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు. అండ్ అఫ్ కోర్స్ వేరే వాళ్ళ మాటలు వినే గొడవ పడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. సో అదే థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు మేబీ. అంటే వేరే వాళ్ళు మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయాలని చూడడము, మీరు వాళ్ళ మాటలు నమ్మడము,
సో వాళ్ళ మాటలు నమ్మి మీ పర్సన్ తోటి గొడవలు పడడం ఇవన్నీ చేస్తున్నారని మీ పర్సన్ అనుకుంటున్నారు. సో అలా చెయ్యకూడదు అని చెప్పేసి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇప్పుడు. అంటే మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వేరే వాళ్ళ వల్ల మీ ఇద్దరికి గొడవలు రాకూడదు అని చెప్పేసి, అంతే. వేరే వాళ్ళ మాటలు వినకుండా మీరు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో ఇక్కడ నాకు చూస్తే మొత్తం ఎనర్జీ అంతా వేరే వాళ్ళ వల్ల మీకు గొడవలు ఉన్నాయే తప్ప మీ ఇద్దరికి గొడవలు ఏం లేవు అన్నట్టయితే నాకు అనిపిస్తుంది. అంటే మేబీ మీ ఇద్దరి కనెక్షన్ పాస్ట్లో చాలా మంచిగా ఉండిండొచ్చు. కాకపోతే వేరే వాళ్ళు ఏమైనా జెలసీగా ఫీల్ అవ్వడము అలాంటివన్నీ చేసి మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ చేశారు అన్నట్టయితే నాకు ఇక్కడ చూపిస్తుంది. సో చూసారా, 3 ఆఫ్ సోర్డ్స్. ఖచ్చితంగా వేరే వాళ్ళ ఇంటర్ఫెరెన్స్ అయితే ఉంది మీ కనెక్షన్లో. 5 ఆఫ్ కప్స్, ఓకే, అది థర్డ్ పార్టీ కూడా అవ్వచ్చు. ద ఎంపరర్, ఓకే, అగైన్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది చూడండి. సేమ్ మీ పర్సన్ ఏంటి అని అంటే మీరు స్టబాన్గా ఉండకూడదు అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు. అంటే ఇందాక చెప్పాను కదా, వేరే వాళ్ళ మాటలు, వేరే వాళ్ళు కావాలనే మీ ఇద్దరి మధ్యలో గొడవలు పెడుతూ ఉండొచ్చు. నాకు ఇక్కడ స్ట్రాంగ్ థర్డ్ పార్టీ కనిపిస్తుంది. ఆ థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చు. మళ్ళీ థర్డ్ పార్టీ అంటే ఒక రిలేషనే అని చెప్పేసి కాదు, అది లవ్ రిలేషన్ అన్న అవ్వచ్చు, లేదంటే అసలు ఆ పర్సన్కి అది థర్డ్ పార్టీకి మీ పర్సన్కి ఇద్దరి మధ్యలో ఏం లేకపోయినా కూడా ఆ థర్డ్ పార్టీ ఉంది అని మీ దగ్గర క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా నాకు అనిపిస్తుంది. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మేబీ మీ పర్సన్కి తెలియకుండా ఆ థర్డ్ పార్టీ ప్లాన్ చేసి ఉండొచ్చు మీ ఇద్దరిని విడగొట్టాలి అని చెప్పేసి. అది ఫ్యామిలీ అవ్వచ్చు, వేరే పర్సన్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఓకే, మీ సైడ్ నుంచి అయినా అవ్వచ్చు, లేకపోతే మీ పర్సన్ సైడ్ నుంచి అయినా, ఎవరి సైడ్ నుంచి అయినా. ఓవరాల్గా థర్డ్ పార్టీ ఇంటెన్షన్ ఏంటి అంటే మీ ఇద్దరిని విడగొట్టడం, మీ ఇద్దరి మధ్యలో బ్రేకేజెస్ తీసుకురావడం అని చెప్పేసి చూపిస్తుంది నాకు ఇక్కడ. అంతేగాని మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ఏదో మంచి రిలేషన్ ఉంది, దానివల్లనే మిమ్మల్ని వదిలేసారి ఈ పర్సన్ అన్నట్టు నాకు ఇక్కడ కనిపించట్లేదు. సో అందుకే మీ పర్సన్ కూడా సేమ్ అదే ఫీల్ అవుతున్నారనమాట. మీరు ఆ నెగిటివ్లో నుంచి, ఆ స్ట్రక్ అయిన సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు. ఈ హార్ట్ బ్రేక్ కూడా నాకు చెప్పాను కదా, వేరే వాళ్ళ వల్ల డిస్టర్బెన్సెస్ వచ్చాయి మీ ఇద్దరి మధ్యలో అని చెప్పేసి. సో అది ఈ పర్సన్కి రియలైజేషన్ అనేది వచ్చిందనమాట. అంటే ఈ పర్సన్ అర్థం చేసుకున్నారు మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు లేవు, మీ ఇద్దరు ఒకప్పుడు చాలా మంచిగా ఉండేవాళ్ళు. బట్ కాకపోతే పక్కన వాళ్ళ థర్డ్ పార్టీ వల్ల, వేరే వాళ్ళు చెప్పిన మాటలు వినడం వల్ల మీ ఇద్దరికి డిస్టర్బెన్సెస్ వచ్చాయి అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ టవర్ కార్డు కూడా అదే మెసేజ్ ఇస్తుంది. అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం, వేరే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మడం, ఆ ఎనర్జీ నుంచి మీరు బయటికి రావాలి, ఆ పర్సన్ చెప్పే మాటలు వినాలి అని చెప్పేసి అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ ఎంపరర్ ఏంటి అని అంటే స్టబాన్నెస్ ఉంటుంది కదా, అంటే మొండితనం, పట్టుదల, వేరే వాళ్ళు చెప్తున్న మాటలు వినకుండా మీరే మాట్లాడడం, మీరేమనుకుంటే అదే కరెక్ట్ అనుకోవడం. సో ఈ ఎనర్జీ నుంచి బయటికి రావాలని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే ఓవరాల్గా చెప్తున్నాను కదా, అన్ని మెసేజెస్ నాకు ఇవే చూపిస్తున్నాయి చూడండి. అంటే వేరే వాళ్ళు ఎవరో చెప్పిన మాటల వల్ల మీరు అలా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. సో మీ ఇద్దరి మధ్యలో ఎవరు ఉండకుండా ఉంటే మీ ఇద్దరికి గొడవలు ఏమి ఉండవు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. యాక్చువల్లీ మీ పర్సన్ అనుకుంటున్నారనే కాదు, ఎప్పుడైనా కూడా రిలేషన్లో థర్డ్ పార్టీ అనేది ఉండకూడదు. థర్డ్ పర్సన్ ఉన్నారు అని అంటే గొడవలు అనేవి వస్తాయి, కానీ ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే ఖచ్చితంగా సిచ్యువేషన్ అనేది బెటర్ అవుతుంది. వేరే వాళ్ళ మాటలు అస్సలు వినకండి, వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి ఏ రిలేషన్లో అయినా కూడా. సో సేమ్ ఇక్కడ మళ్ళీ అదే మెసేజ్ వస్తుంది చూడండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీరు మీ థాట్స్లో స్ట్రక్ అయ్యారు అన్నట్టయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. ఆ స్ట్రక్ అయిన సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి మీరు అనేది ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ స్ట్రక్ అయిన సిచ్యువేషన్ ఏంటి అని అంటే చెప్పాను కదా, మీరే ఇమాజిన్ చేసుకోవడము, అక్కడ ఏం లేకపోయినా కూడా మీరే ఇమాజిన్ చేసుకొని మీ పర్సన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మీ పర్సన్ చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మీరే తెలుసుకోండి. నాకైతే ఇక్కడ కార్డ్స్ ద్వారా అదే అయితే చెప్తుంది. మీ పర్సన్ మీరు అనవసరంగా లేనిపోనివన్నీ ఓవర్ థింకింగ్ చేసి మీ థాట్స్లో మీరు స్ట్రక్ అయ్యి అనవసరంగా ఇమాజిన్ చేసుకొని రిలేషన్ని ఖరాబ్ చేస్తున్నారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. సో ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఖచ్చితంగా బయటికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే మీరు బయటికి రావాలి అని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ చూస్తే డివైన్ ఆఫర్ ఉంది చూడండి. అంటే మీ కనెక్షన్లో ఇంకా పాజిటివిటీ ఉంది, కానీ మీరు ఆ పాజిటివిటీని చూడట్లేదు. ఇలా మీ థాట్స్లోనే మీరు స్ట్రక్ అయిపోయారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. ఆ నెగిటివిటీలో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. అంటే
మీరు ఆ నెగిటివిటీలో నుంచి బయటికి రావడానికి మీ పర్సన్ ఇప్పుడు మీ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ అన్నీ చాలా చాలా పాజిటివ్గా ఉన్నాయి. అంటే మీ పర్సన్ మీ నుండి ఎలాంటి నెగిటివిటీని ఎక్స్పెక్ట్ చేయట్లేదు చూడండి. ఓన్లీ మీరు చేంజ్ అవ్వాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అగైన్ టవర్ వచ్చింది చూడండి. నమ్మకం, ట్రస్ట్ కావాలి అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. మీరు కన్ఫ్యూజన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పర్సన్. 2 ఆఫ్ స్వర్డ్స్ అండ్ అగైన్ స్ట్రెంగ్త్ వచ్చింది చూడండి. ఇక్కడ చూస్తే మీరు 2 ఆఫ్ కప్స్, మళ్ళీ 2 ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక్కడ స్ట్రెంగ్త్, మళ్ళీ స్ట్రెంగ్త్ కార్డే వచ్చింది. అంటే ఏంటి అంటే చారియట్, మళ్ళీ చారియట్. సో ఇవేంటి అంటే ఒక ఎనర్జీ 2 సార్లు 3 సార్లు రావడం ఏంటంటే స్ట్రాంగ్గా మీకు చెప్తున్నాయి, స్ట్రెంగ్త్ని తెచ్చుకోండి, కనెక్షన్ ఇంకా పోలేదు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నాయి. టవర్ కార్డు, వేరే వాళ్ళ మాటలు వినకండి, వేరే వాళ్ళని చెప్పిన మాటలు నమ్మకండి, మీరు కూర్చొని మాట్లాడుకోండి, మీరు ట్రస్ట్ని బిల్డ్ చేసుకోండి అని చెప్పేసి. సో ఏస్ ఆఫ్ కప్స్, డెఫినెట్గా మీ పర్సన్ అయితే మీ నుంచి పాజిటివిటీని, ఒక యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యాక్షన్ కాకపోయినా కూడా అట్లీస్ట్ వేరే వాళ్ళ మాటల వల్ల మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి రాకూడదు అని చెప్పేసి ఈ పర్సన్ అనుకుంటున్నారు. అగైన్ టవర్ కార్డు చెప్పాను కదా, ఇక్కడ వేరే వాళ్ళ మాటలు వినడం వల్ల ఆ ట్రస్ట్ బ్రేక్ అవ్వడం వల్ల రిలేషన్ బ్రేక్ అయిందని చెప్పేసి చూపిస్తుంది. సో ఆ ట్రస్ట్ అయితే కావాలి, మీ పర్సన్ని మీరు ట్రస్ట్ చేయాలని చెప్పేసి పర్సన్ అనుకుంటున్నారు. అండ్ అంతేకాదు కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఈ రిలేషన్ గురించి. అంటే ఈ పర్సన్కి ఛాన్స్ ఇవ్వాలా వద్దా, ఈ పర్సన్ తోటి ఉండాలా వద్దా అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉంటే ఆ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో నుంచి మీ పర్సన్నే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో నుంచి ఓన్లీ బయటికి రావడం ఒక్కటే కాదు, ఆ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో మీ పర్సన్నే సెలెక్ట్ చేసుకోవాలి మీరు అని చెప్పేసి అనుకుంటున్నారు ఈ పర్సన్. మ్యారీడ్ అయిన పర్సన్ వాళ్ళైతే ఇంకొక ఆప్షన్ ఉండదు, ఆ పర్సన్ తోటే ఉండాలి అని చెప్పేసి ఆ పర్సన్ అనుకుంటున్నారు. అంటే ఛాన్స్ ఇవ్వచ్చలే. అదే నో కాంటాక్ట్ సిచ్యువేషన్, క్రష్ కోసం అనుకోండి, వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీ దగ్గర. ఆ ఆప్షన్స్లో మీరు మీ పర్సన్నే సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి మీ పర్సన్ ఖచ్చితంగా అనుకుంటున్నారు. స్ట్రెంగ్త్ అయితే గెయిన్ చేయాలి అంటే ఈ కనెక్షన్ విషయంలో, నార్మల్గా కాదు, ఈ కనెక్షన్ విషయంలో మీరు పాజిటివ్గా ఉండాలి, స్ట్రెంగ్త్ గెయిన్ చేసుకోవాలి అని చెప్పేసి అయితే ఖచ్చితంగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. చూసారు కదా, మొత్తం అన్ని మెసేజెస్లో కూడా ఈ పర్సన్ మీ నుంచి ఓన్లీ పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారే కానీ, అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే మీ నుండి మనీ ఎక్స్పెక్ట్ చేయడం కానీ, లేకపోతే మీరు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేయడం, ఇవన్నీ కాదు. ఇక్కడ ఈ పర్సన్ ఓన్లీ కనెక్షన్ గురించి మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ నుండి. మీరు వేరే వాళ్ళ మాటలు వినకుండా ఈ నెగిటివిటీలోంచి బయటికి రావడం, మీరు మీ కెరీర్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం, హ్యాపీగా ఉండడము. అండ్ 4 ఆఫ్ స్వార్డ్స్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటికి రావడం, ఆ పెయిన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి. 2 ఆఫ్ కప్స్, కొంచెం పాజిటివ్గా లవ్ ఉండాలి మీ లైఫ్లో అని చెప్పి, స్ట్రెంగ్త్, ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయాలని చెప్పేసి అనుకోవడం స్ట్రెంగ్త్. సో చూస్తే మీరు అన్నీ మీ గురించే ఆలోచిస్తున్నారు చూడండి ఈ పర్సన్. వాళ్ళ సెల్ఫిష్నెస్, వాళ్ళ బెనిఫిట్స్ కోసం కాదు, మీరు మంచిగా ఉండాలని చెప్పేసి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఎందుకో తెలీదు, ప్రీవియస్ వీడియోస్లో చూసుకుంటే కొన్ని వీడియోస్లో మనకి మీ పర్సన్ మనీని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అలా వచ్చాయి. కానీ ఈ వీడియోలో చూడండి, ఒక్క నెగిటివిటీ కూడా రాలేదు. అంటే మీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈ పర్సన్. మీరు హ్యాపీగా ఉండాలి, ఈ కనెక్షన్ గురించి పాజిటివ్గా అనుకోవాలి, ఆ పర్సన్ తోటి మంచిగా ఉండాలని చెప్పేసి ఇవే ఆలోచిస్తున్నారు. ఓన్లీ కనెక్షన్, లవ్, ఇంతవరకే ఆలోచిస్తున్నారు. ఇవి మీ పర్సన్ అయితే చాలా చాలా చేంజ్ అయ్యారు. సో పాజిటివ్గా ఉన్నారు మీ పర్సన్. చూడండి లవ్ మెసేజెస్లో కూడా ఫస్ట్ న్యూ చాప్టర్, ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్. అంటే ఏంటి అని అంటే ఈ పర్సన్ ఒక న్యూ చాప్టర్ ఈ కనెక్షన్లో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. అంతేకాదు మీ నుండి కూడా ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మూవ్ ఆన్ అంటే నెగిటివ్ ఎనర్జీ నుంచి మూవ్ ఆన్ అవ్వడమే కానీ ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అవ్వడం కాదు. ఓకే, ఇవి లవ్ మెసేజెస్ మీ పర్సన్ నుంచి. మెండ్, ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్. సో చూడండి మీ పర్సన్ ఫిక్స్ చేయాలి, కనెక్షన్ని బాగా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. సో నైస్. ఐ మెస్ అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్టైమ్స్. సో ఈ పర్సన్ ఏంటి అని అంటే ఒక్కోసారి మంచిగా ఉన్న సిచ్యువేషన్ని కూడా ఖరాబ్ చేస్తారు అని చెప్పేసి పర్సన్ చెప్తున్నారు. మీ రిలేషన్లో అలా అయ్యి ఉండొచ్చు మేబీ. డే డ్రీమింగ్, ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ. వావ్, మీ పర్సన్ మీ గురించి డే డ్రీమింగ్ కూడా చేస్తున్నారు చూడండి. సో మీ పర్సన్లో చాలా చాలా చేంజెస్ అయితే వచ్చాయి. నైస్. అండర్స్టాండింగ్, ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ.
మీ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తున్నారంట ఈ పర్సన్. హోల్డింగ్ బ్యాక్, ఐ షుడ్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ మై సెల్ఫ్ బెటర్. సో పాస్ట్లో ఈ పర్సన్ ఫీలింగ్స్ మీకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఉండింటే ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు, ఇంకొంచెం మంచిగా ఎక్స్ప్రెస్ చేసి ఉండాల్సింది నా ఫీలింగ్స్ అని చెప్పేసి. మేబీ ఇప్పుడు చేయొచ్చు. కాన్వర్జేషన్, ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్. సో చూసారు కదా, ఈ పర్సన్ డెఫినెట్లీ మీతోటి మంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మా పర్సన్ మాకు కాల్ చేస్తారా, కాంటాక్ట్ అవుతారా అని అంటే మాత్రం వాళ్ళకి ఆన్సర్, మీ పర్సన్కి కాల్ చేయాలని ఉంది, మీ వాయిస్ వినాలని చెప్పేసి ఖచ్చితంగా ఉంది. టైం, ఐఎమ్ అఫ్రైడ్ ఇట్స్ టూ లేట్ టు టేక్ యాక్షన్. మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి లేట్ చేస్తారేమో అన్నట్టు భయం వేస్తుంది ఈ పర్సన్కి, అంటే ఇప్పటివరకు లేట్ అయిందేమో అన్నట్టు. ఓవర్వెల్మ్డ్, ద స్ట్రెస్ ఫ్రమ్ దిస్ ఈజ్ డ్రైనింగ్ మీ. మీ పర్సన్ మీ నుంచి దూరంగా ఉండడం ఆ పర్సన్కి కూడా చాలా చాలా స్ట్రెస్ని అయితే కాజ్ చేస్తుంది. రన్నర్, ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్. సో అఫ్కోర్స్ మీ పర్సన్ అయితే రీయూనియన్ అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నారు. అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైతే రీయూనియన్, ఆల్రెడీ కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి పాజిటివిటీ అనమాట. సో స్ట్రెస్ తీసుకోకుండా కనెక్షన్ మంచిగా ఉండాలి, మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ అయిపోవాలి అని చెప్పేసి డెఫినెట్గా మీ పర్సన్ అయితే పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డెస్టినీ, ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఫైండ్ ద రైట్ పాత్. సో మీ పర్సన్ డెస్టినీ తోటి ఫైట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే డెస్టినీ ఇన్ ద సెన్స్ నేను ఇందాక చెప్పాను కదా, మేబీ మీ పర్సన్కి వేరే వాళ్ళు ఇట్లా చెప్తూ ఉండడము అలా అని చెప్పేసి మీ కనెక్షన్, అంటే మీ ఇద్దరికి మధ్యలో ఉన్న కనెక్షన్ డెస్టినీ అయితే క్రియేట్ చేసింది అని చెప్పేసి ఈ పర్సన్కి అర్థమవుతుంది. నైస్. చేజర్, ఐ డోంట్ వాంట్ టు చేజ్ ఎనీమోర్. సో ఈ పర్సను నాకు తెలిసి ఎన్ని రోజులు మీరు దూరంగా ఉండడం వల్ల ఈ పర్సన్ చేజ్ చేశారు మిమ్మల్ని అన్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఈ చేజింగ్ ఎనర్జీ ఏంటి అంటే, ఈ చేజింగ్ ఎనర్జీలో నుంచి బయటికి వచ్చి మీ పర్సన్ మీతోటి మాట్లాడాలి, కాల్ చేయాలి, లేకపోతే ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి అన్నట్టయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. అంటే ఈ పర్సన్కి చేజింగ్ ఎనర్జీలో ఉండి కూడా విసుగొచ్చేసింది అనమాట. అంటే మీ పర్సన్ పాస్ట్లో చేసి ఉండొచ్చు, మీ రిలేషన్ డిస్టర్బెన్స్ అయిన తర్వాత మీ పర్సన్ మిమ్మల్ని చేసి ఉండొచ్చు, అంటే మీకు తెలియకుండా అయి ఉండొచ్చు. కొంతమంది అబ్జర్వ్ చేయడము డైరెక్ట్గా ఉంటే, లేదు అని అనుకోండి సోషల్ మీడియాలో స్టాక్ చేయడం, ఇలాంటివన్నీ చేసినట్టున్నారు. ఆ చేజింగ్ ఎనర్జీలో నుంచి బయటికి వచ్చేసి ఒక రీయూనియన్ అయితే కావాలి, ఒక న్యూ స్టార్ట్ అయితే ఉండాలి కనెక్షన్లో అన్నట్టు మీ పర్సన్ అనుకుంటున్నారు. ఖచ్చితంగా మీతోటి కూడా చెప్తున్నారు. మేబీ కొంతమందికి డైరెక్ట్గా ఆ పర్సన్ కాంటాక్ట్ అయ్యి మాట్లాడి చెప్పకపోయి ఉండొచ్చు, బట్ మీ పర్సన్ లోపల ఉన్న ఫీలింగ్స్ అయితే మొత్తం ఇవన్నీ మీతోటి మాట్లాడాలి, చెప్పాలని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు. నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, నెగ్లెక్టెడ్, ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ యూ నీడ్. మీరు ఏది ఎక్స్పెక్ట్ చేశారో అది ఇవ్వలేకపోయినందుకు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా. రివీల్, ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్. మీ పర్సన్ ఏదో ట్రూత్ చెప్పాలి అని చెప్పేసి ఖచ్చితంగా అనుకుంటున్నారు మీకు. అన్అప్రిషియేటెడ్, ఐ ఫెల్ట్ లైక్ యూ డెంట్ కేర్. సో నాకు తెలిసి ఈ 3 మెసేజెస్ ఇక్కడ చూసారు కదా, నెగ్లెక్టెడ్, రివీల్ అండ్ అన్అప్రిషియేటెడ్, ఈ 3 మెసేజెస్ ఎస్టర్డే వీడియోస్లో కూడా వచ్చాయి. సో ఇర్రీప్లేసబుల్, డెఫినెట్లీ మీ వాల్యూ అయితే మీ పర్సన్కి తెలిసిందే, అందుకే మీ పర్సన్ చేంజ్ అయ్యారు. మీ పర్సన్ చేంజ్ అవ్వాలి అని అంటే మీ వాల్యూ అయితే మీ పర్సన్కి ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా. సో మీ పర్సన్కి మీ వాల్యూ అయితే తెలిసింది. సో బీ పాజిటివ్గా ఉండండి. టాక్సిక్ రిలేషన్ వాళ్ళు కాదు, నేను మళ్ళీ చెప్తున్నా, టాక్సిక్ కనెక్షన్ కాదు. మేబీ మీది సోల్ కనెక్షను లేదంటే ట్విన్ ఫ్లేమ్ అనుకోండి, వాళ్ళకి మాత్రమే ఈ కనెక్షన్ అనేది ఈ వీడియో అనేది రెజొనేట్ అవుతుంది. టాక్సిక్ రిలేషన్లో ఉన్న వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోస్ కాదు కానీ టాక్సిక్ రిలేషన్లో నుంచి బయటికి వచ్చేసేయండి. బయటికి వచ్చేస్తే మీ లైఫ్లో న్యూ లవ్ అనేది వస్తుంది. అది న్యూ లవ్ సోల్మేట్ కనెక్షన్ అయితే ఈ వీడియో ఖచ్చితంగా రెజొనేట్ అవుతుంది. సో మీకు
ఈ వీడియో రెజనేట్ అయినంత వరకు మాత్రమే తీసుకోండి. ఓకే, సో వీడియో చూసారు కదా, మీ పర్సన్ అయితే చాలా చాలా చేంజ్ అయ్యారు. సో మీరు ఇప్పుడు హై ఎనర్జీలో ఉన్నారు, హై ఎనర్జీలోకి ట్యాప్ ఇన్ అవుతున్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అందుకే మీ పర్సన్ అట్రాక్ట్ అవుతున్నారు, మీ పర్సన్కి రియలైజేషన్ వస్తుంది అండ్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. సో మీరు ఇలానే నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళకుండా పాజిటివ్ ఎనర్జీలోనే ఉండండి, మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు. ఓకే, సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా గైడెన్స్ అనేది దొరుకుతుంది. అండ్ ఈ వీడియో మీకు ఎంతవరకు రెజనేట్ అయింది అనేది అయితే కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మొత్తం పాజిటివ్ కాబట్టి ఐ క్లైమ్ దిస్ ఎనర్జీ అని చెప్పేసి ఖచ్చితంగా అనండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.